9వ సర్గము. శ్రీరాముని వనవాసమునకు పంపుట, భరతుని పట్టాభిషిక్తుని జేయుట అను 2 వరములను సాధించుకునుటకై మంథర ప్రేరణచే కైక కోపగృహమున ప్రవేశించుట. మంథర ఇట్లు పలుకగా కైకేయి కోపముతో ఉడికిపోవుచు, కైకేయి శ్రీరాముని సద్గుణములను ఎరిగినదైనప్పటికిని తమ కార్యమును సాధించుకునుటకై దేవతలు పన్నిన ఎత్తుగడ ఫలితముగా మంథర మాటలకు చెవియొగ్గెను. తనకును తన కుమారునకును దాస్య జీవితము ప్రాప్తించునని వినుటతో ఆమె హృదయము క్షోభకు గురియయ్యెను. ముఖము జేవురింపగా వేడి నిట్టూర్పులు విడిచుచు ఆమెతో ఇట్లనెను: నేడే ఈ క్షణముననే శ్రీరాముని వనములకు పంపివైచెదను. వెంటనే భరతుని యువరాజ పట్టాభిషక్తుని గావించెదను. ఓ మంథర! ఈ రాజ్యాధికారము ఎట్టి పరిస్థితిలోనూ రామునకు దక్కరాదు. అది భరతునకే ప్రాప్తింపవలెను. తగిన ఉపాయమును ఇప్పుడే ఆలోచింపుము. కైకేయి ఇట్లు పలుకగా పాపాత్మురాలైన మంథర రామపట్టాభిషేకమును చెడగొట్టదలచుచు ఆమెతో ఇట్లు నుడివెను: ఓ కైకేయి! నీ కుమారుడగు భరతునకు మాత్రమే రాజ్యాధికారము దక్కునట్లు ఉపాయమును ఇప్పుడే తెలిపెదను వినుము. ఓ కైకేయి! నీ ప్రయోజనమును గూర్చి నీవు పెక్కుమారులు ప్రస్తావించుచు వచ్చిన విషయమును మరచితివా? మరచిపోయినట్లు నటించుచుంటివా? లేక నానుండి వినగోరుచుంటివా? ఓ సుందరి! నేను తెలుపనున్న విషయమును వినుటకు నీవు అభిలషించుచున్నచో నుడివెదను వినుము. విని బాగుగా ఆలోచింపుము. ఈ విధముగా పలికిన మంథర మాటలను విని కైకేయి కుతూహలముతో తన తల్పముపైనుండియే కొద్దిగా లేచి ఆమెతో ఇట్లు వచించెను: ఓ మంథర! ఏది ఏమైనను శ్రీరామునకు రాజ్యాధికారము మాత్రము దక్కరాదు. అంతేగాదు భరతునకు యువరాజ పట్టాభిషేకము జరిగియే తీరవలెను. దానికి తగిన ఉపాయమును నాకు తెలుపుము. కైకేయి ఇట్లు నుడివిన పిదప దురాలోచనాపరురాలైన కుబ్జ రాముని పట్టాభిషేకమును భగ్నమొనర్చుటకై ఆలోచించుచు ఇట్లనెను: ఓ కైకేయి! పూర్వము నీపతి అయిన దశరథుడు దేవాసుర సంగ్రామునందు దేవేంద్రునకు సహాయపడదలచెను. అప్పుడు నీ భర్త తననుచరులైన రాజులను నిన్ను వెంటనెడుకుని దక్షిణ దిశకు బయలుదేరెను. అతడు తన పరివారములతో దండకారణ్యమున తిమిధ్వజుడు నివసించునట్టి వైజయంతపురమునకు చేరెను. ఆ పురము మిగుల ప్రశస్తికెక్కినట్టిది. పెక్కు మాయలను నేర్చిన శంబరాసురుడే ఆ తిమిధ్వజుడు. అతడు దేవతలను అందరిని జయించి దేవేంద్రునితో యుద్ధమునకు తలపడెను. ఆ భయంకర సమరమునందు క్షతగాత్రులైన పురుషులు రాత్రివేళ నిద్రించుచుండగా రాక్షసులు అచటికి వచ్చి వారిని క్రూరముగా చంపి వేయిచుండిరి. అచట మహాబాహువైన దశరథ మహారాజునకును రాక్షసులకును ఘోరయుద్ధము జరిగెను. ఆ యుద్ధమున రాక్షసులు ఆయనను తమ శస్త్రములతో మిక్కిలి గాయపరచిరి. ఓదేవి! రథసారథ్యము వహించుచున్న నీవు యుద్ధమున మూర్ఛితుడైన నీపతిని రణరంగమునకు దూరముగా మరియొక ప్రదేశమునకు తీసుకుని పోయితివి. అక్కడగూడా మహారాజు రాక్షసుల శస్త్రములకు గురియై గాయపడగా నీవు ఆయనను వేరొక చోటికి తీసుకుని వెళ్లి సీతోపచారములతో కాపాడితివి. ఓ సర్వాంగసుందరి! సమయస్ఫూర్తితో సీతలోపచారములతో తగు విధముగా తనను ఆదుకునినందులకు నీ భర్త ఎంతయు సంతసించి నీకు 2 వరములను ఇచ్చెను. అప్పుడు నీవు నాకు ఇష్టము వచ్చినప్పుడు నేను ఆ వరములను కోరుకుందును అని నీ భర్తకు తెలిపియుంటివి. అందులకు ఆ మహాత్ముడు సమ్మతించెను. ఓ దేవి! ఈ వృత్తాంతమును నీవే నాకు చెప్పియుంటివి. అంతవరకును నాకు ఈ విషయమే తెలియదు. నీమీది అభిమానముతో అప్పటినుండియు దీనిని మరవక నేను గుర్తుపెట్టుకుని యుంటిని. ఎట్లైనను నీ భర్తను ఒప్పించి రామపట్టాభిషేక ప్రయత్నములు ఆగిపోవునట్లు చేయుము. భరతుని యువరాజ పట్టాభిషిక్తుని చేయినట్లుగను శ్రీరాముని 14 సంవత్సరములు వనవాసమునకు పంపించునట్లుగను ఆ 2 వరములను కోరుకొనుము. శ్రీరాముడు 14 సంవత్సరములు వనవాసము చేసి వచ్చేడి లోపల నీ కుమారుడు ప్రజల ప్రేమానురాగములను చూరగొని రాజుగా స్థిరపడును. అశ్వపతితనయవైన ఓ కైకేయి! నీవు వెంటనే మలిన వస్త్రములను దాల్చి కోపగృహమున ప్రవేశింపుము. కటికి నేలపై పరుండి కోపమును నటింపుము. మహారాజు కోపగృహమునకు వచ్చిన వెంటనే ఆయనను చూచియు చూడనట్లు నటించుచు శోకముతో నేలపై దొర్లుచు ఏడ్చుచుండుము. ఆయనతో మాట్లాడకుము. ఓ దేవి! నీ భర్తయైన దశరథునకు నీపైగల ప్రేమ అపారము. ఈ విషయమున నాకు ఆవంతయు సందేహము లేదు. ఆ మహారాజు నీ కొరకే అగ్నిలోనైనను దూకును.
నీకు కోపమును కల్గించు పనులను ఏ విధముగనూ చేయజాలడు. నీవు కనులెర్రజేసినచో తట్టుకొనజాలడు. నీకు తృప్తిని గూర్చుటకై ఆ మహారాజు తన ప్రాణములను సైతము పరిత్యజించును. అతడు నీవు గీచిన గీటు దాటజాలడు. ఓ అమాయకురాలా, ఇప్పుడైనను నీ సౌందర్య ప్రభావమును ఎరుంగుము. ఆ 2 కోరికల వరముల నుండి నీ మనస్సును మళ్లించుటకై రాజు మణులను, ముత్యములను, వెండి బంగారములను, వివిధములగు రత్నములను, అమూల్యములైన ఆభరణములను నీకు ఇయ్యజూపును. కాని ఆ ఆభరణాదులకై ఆశపడవద్దు. ఓ మహానుభావురాలా, ఆ సురాసుర, సంబరాసుర యుద్ధమున దశరథుడు నీకు వాగ్దానము చేసిన ఆ 2 వరములను గుర్తు చేయుచునే యుండుము. రాముని వనవాసమునకు పంపుట, భరతుని యువరాజుగా చేయుట అను ఈ 2 వరములను విస్మరింపకుము. దశరథుడు సత్యసంధుడుగా ఉన్న వాటిని తప్పక చెల్లించును. ఓ దేవి, నేలపై పరుండియున్న నిన్ను దశరథుడు స్వయముగా లేవదీసి, బుజ్జగించుచూ వరములను కోరుకొనుము అని పలికిన పిమ్మట నీవు ఆ మహారాజును సత్యమునకు కట్టుబడి యుండునట్లు ప్రతిజ్ఞ చేయించి, ఈ 2 వరములను ఈ విధముగా కోరుకొనుము. ఓ మహారాజా, శ్రీరాముని 14 సంవత్సరముల పాటు వనవాసమునకు పంపుము. భరతుని ఈ కోసలదేశమునకు రాజుగా చేయుము. 14 సంవత్సరముల కాలము వనములలో నివసించుటకై శ్రీరాముని అయోధ్య నుండి పంపినచో, ఈ లోపల నీ కుమారుడగు భరతుడు ప్రజాభిమానమును చూరగొనుట ద్వారా తన అధికారమును పునాదులతో నిలుపుకొని రాజుగా స్థిరపడగలడు. తరువాతి కాలములో గూడా అతడు తన పరిపాలనను కొనసాగింపగలడు. ఓ భామిని, భరతునకు పట్టముగట్టునట్లు ఒక వరమును గోరుకొనుట అది సరే, రాముని అడవులకు పంపుట అను 2వ వరమును అడుగుట మాత్రము ఎట్టి పరిస్థితులలోనూ నీవు విడిచిపెట్టరాదు. అట్లైనప్పుడు మాత్రమే నీ పుత్రుడైన భరతునకు సకల ప్రయోజనములను సిద్ధించును. రాముడు అరణ్యములకు పంపబడినట్లయితే వెంటనే అతడు రాముడు అగును అనగా ప్రజాభిమానమునకు దూరమగును. అప్పుడు నీ భరతుడు ఎదురులేని, శత్రువులు లేని రాజగును. శ్రీరాముడు 14 సంవత్సరముల పాటు వనవాసమును ముగించుకుని వచ్చెడిలోపల ప్రజ్ఞాశాలి అయిన నీ కుమారుడు ప్రజానురంజకముగా పరిపాలన చేసి వారి ఆదరాభిమానములను చూరగొనను. పెక్కుమంది మిత్రులను కూడగట్టుకొనను. తత్ఫలితముగా అతని రాజ్యాధికారము వ్రేళ్లూనుకొనను. వరములను కోరుకొనుటకై నీకు ఇదియే తగినందను. ఇప్పుడు నీవు నిర్భయముగా పట్టుబట్టి రామాభిషేక ప్రయత్నముల నుండి మహారాజును మరలింపుము. మంథర ఈ విధముగా తన మాటల చాతుర్యముచే అనర్థదాయకమైన విషయమునుగూడా ప్రయోజనకారిగా భావించునట్లు కైకేయి బుద్ధిని మార్చివేసెను. ఆ కారణముగా కైకేయికి ఆమె మాటలపై విశ్వాసము కుదురుకొనెను. ఆమె లోలోపల మిక్కిలి సంతసించెను. కైక సహజముగా ప్రజ్ఞావంతురాలేనను ఆ కుబ్జ మాటలవలలో చిక్కుకొని ఒక పసిపిల్లవలే దారి తప్పి అనుచితమైన కార్యమును జేయుటకు సిద్ధపడెను. పిమ్మట ఆమె మంథర తెలివితేటలకు మిగుల ఆశ్చర్యపడుచూ ఇట్లనెను. అరె ఓ కుబ్జ, నీవు ఇంతటి తెలివిగలదానవనియు ఇంత గొప్పగా మాట్లాడగలదానవనియు ఇంతవరకును నేన గుర్తింపలేదు సుమా. నిజముగా ఈ లోకమునగల కుబ్జలందరిలోనూ కార్యముల విషయమున సరిగా నిశ్చయము చేయుటలో నీవే సమర్థురాలవు. ఓ మంథర, అనుక్షణము నీవు నా ప్రయోజనముల కొరకే ఆరాటపడుచుందువు. యథార్థముగా నా మేలు కోరెడి దానవు నీవే. నీవు తెల్పకున్నచో రాజుగారి సంకల్పములను వాటి అంతరార్థములను నాకు తెలిసియుండెడివి కావు. ఓ మంథర, కుబ్జలలో దాదాపు అందరును అవయవసౌష్ఠవము లేనివారే వంకరగాను భయంకరముగను ఉందురు కాని నీవు మాత్రము గాలికి వంగిన వాతరోగముతో వంగిన పద్మము వలె చూడముచ్చటగానున్నావు. నీ వక్షస్థలము చక్కని బిగువు గలిగి మూపు వరకును వ్యాపించి మిక్కిలి ఎత్తుగా ఉన్నది. ఆ రోము క్రిందనున్న ఉదరము నాజూకైన నాభిగలిగి సన్నగా అందముగానున్నను ఎత్తులో నీ వక్షస్థలముతో పోటీ పడజాలక సిగ్గుతో కృశించియున్నది. నిండైన జఘనముతో పుష్టములైన స్తనములతో చంద్రునివలె నిర్మలమైన ముఖముతో ఎంతో బాగుగా విరాజిల్లుచున్నావు. నీవు నడుమున ధరించిన ఒడ్డానపు చిరుగజ్జల సవ్వడి వినసొంపుగానున్నది. నీ పిక్కలు పరిపుష్టములయ్యున్నవి. పొడవైన పాదములు అనువైన తొడలుగల నీవు పట్టు చీరెగట్టుకుని నా ఎదుట నడచుచూ ఆడురాజహంసవలే శోభిల్లుచున్నావు. రాక్షసరాజగు శంబరాసురునిలోగల వేలకొలది మాయలన్నీను నీలోగలవు. అంతేగాదు ఇంకను నీకు తెలిసిన మాయలు కోకొల్లలు
నీగూని రథాగ్రభాగమునగల ముట్టెవలె పొడవైనది, విశాలమైనది, సమయస్ఫూర్తిగల ఆలోచనలకును, రాజనీతులకును, మాయోపాయములకును అది నెలవు. ఓ కుబ్జ! శ్రీరాముడు వనములకు వెళ్లగానే భరతునకు పట్టాభిషేక మహోత్సవము జరిగిన పిమ్మట నీగునికి అనువగు బంగారు ఆభరణమును బహూకరించెదను. ఓ మంథర! నాకు కార్యసిద్ధి కలిగిన పిమ్మట సంతసించి నీగూనికి మంచి గంధములతో లేపనమొనర్చి బాగుగా పుటము పెట్టిన మేలిమి బంగారపు తొడుగుతో దానిని అలంకరించెదను. ఓ కుబ్జ! వివిధ రత్నములను పొదుగుటచే పలువన్నెలతో మిలమిలలాడుచుండెడి బంగారు భూషణమును నీముఖమున తిలకముగాదిద్దెదను. నీకు చక్కని ఆభరణములను చేయించెదను. నీవు మంగళకరములైన వస్త్రములను ధరించి దివ్యభామినివలే వెలుగొందగలవు. చంద్రునితో పోటీ పడగల సాటిలేని నీముఖ సౌందర్యమును జూచి నీ శత్రువులు అవమానభారముతో తలలు వంచుకొందురు. అప్పుడు నీవు వారి మధ్య గర్వముతో సంచరింపగలవు. నీతోడి కుబ్జలెల్లరునూ వివిధములైన ఆభరణములను ధరించినవారై నిత్యమూ నీవు నాకు పరిచర్యలు చేయుచున్నట్లే వారును నీ పాదములను సేవింతురు. స్వచ్ఛమైన సెజ్జపై పరుండి వేదికయందలి అగ్నివలె తేజరిల్లుచున్న కైక ఈ విధముగా తనను కునియాడుచుండగా ఆ మంథర ఆమెతో ఇట్లనెను. ఓ సుందరి! నీరంతయు గతించిన, వెళ్ళిపోయిన పిమ్మట అడ్డుకట్ట వేయుటవలన ప్రయోజనము ఉండదు. ఓ కైక! లెమ్ము! నేను చెప్పినట్లు చేయిము. నీవు కోపగృహమున రాజురాకకై నిరీక్షించుచుండుము. సౌందర్య గర్వముచే విర్రవీగుచున్నదియు అందమైన కనుతీరుగలదియు అయిన కైకను మంథర అట్లు ప్రోత్సహించిన పిమ్మట ఆమె ఆ కుబ్జతోగూడి కోపగృహమునకు చేరెను. అంతటా ఆ సుందరాంగి మిక్కిలి విలువైన తన ముత్యాలహారమును, శ్రేష్టములైన ఇతరాభరణములను తీసివేసెను. పిదప బంగారు వన్నెగల ఆకైక కుబ్జయొక్క మాటలవలలో చిక్కుకుని నేలపై పరుండినదై ఆ గూనిదాసితో ఇట్లనెను. ఓ మంథర! శ్రీరాముడు వనములకు వెళ్లవలెను. వెంటనే భరతుడు యువరాజ పట్టాభిషిక్తుడు కావలెను. అట్లు కానిచో నేను మరణించుట తథ్యమని రాజుగారికి తెలుపుము. నాకు బంగారముతోగాని, రత్నాభరణములతోగాని, కడకు అన్నపానాదులతోగాని పనియేలేదు. రాముడు పట్టాభిషేక్తుడైనచో నా బొందిలో ప్రాణములు ఉండవు. పిమ్మట దశరథునకు పట్టమహిషియు, భరతునకు తల్లియు అయిన కైకతో ఆ మంథర వాడియైన వేడియైన తీవ్రవచనములను పల్కెను. ఆ మాటలు లౌకిక దృష్టిలో రామునకు హానిని గూర్చునవి, కైకమ్మకు ప్రియమును గూర్చునవి. ఓ సుందరి! రాజ్యాధికారము రామునకే దక్కినచో నీకును నీ కుమారునకును తిప్పలు తప్పవు. అందువలన నీ పుత్రుడైన భరతుడే పట్టాభిషిక్తుడగునట్లు గట్టిగా పూనుకొనుము. ఆ విధముగా కుబ్జ ఆమెను పదే పదే రెచ్చగొట్టగా ఆరాణి మిగుల వగచెను. తన భర్త తనను వంచించినాడని తలచి ఆమె ఆయనపై మండిపడెను. గుండెలపై చేతులుంచుకుని ఆగూనిదాని బుద్ధి కుశలతకు ఆశ్చర్యపడుచూ ఆమెను పదే పదే మెచ్చుకొనుచూ కైక ఇట్లునుడివెను. ఓ కుబ్జ! శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళినచో భరతుని మనోరథము నెరవేరును. అది జరుగనిచో నేను యమలోకమునకు చేరుట తథ్యము అని రాజుగారికి నివేదింపుము. శ్రీరాముడు ఇచటి నుండి అరణ్యములకు వెళ్ళనిచో నేను ఆస్తరణములపై పరుండను, హారములను ధరింపను, చందనములను అలదుకునను, కాటుక పెట్టుకునను, అన్నపానములను తాకను, దేనినీ కోరను. అంతేగాదు ఇక నా జీవితమునే చాలింతును. ఆ భామిని కైక ఈ విధముగా పరిశోక్తులాడిన పిమ్మట పూర్తిగా ఆభరణములను అన్నింటిని తీసివేసి కనీసము ఒక చాపయైనను లేక కటికినేలపై దివినుండి భువికి రాలిన కిన్నర స్త్రీవలే పరుండెను. మిలమిలలాడు హారములను, ఆభరణములను తొలగించుటచే ఆమె కాంతి తరిగియుండెను. పైగా సహజముగా ప్రసన్నముగా నుండెడి ఆమె ముఖము అంతులేని కోపాంధకారముచే ఆవరింపబడియుండెను. అప్పుడామె తారకలు మరుగునపడగా చిమ్మచీకట్లు క్రమ్ముకొనిన ఆకాశమువలే నిస్తేజేయుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 9వ సర్గము సమాప్తము.